హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్. ఈ బోట్లో అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వీడియోతో. ఇది వచ్చేసి నిన్న రామోజీ ఫిలిం సిటీ వీడియో అండి. మీ అందరూ తెలుసు కదా, నిన్న మేమందరం టీం అందరం కలిసి రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళామన్నమాట. అందరం హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో ఫుల్ వీడియో ఇవాళ అయితే మీకు పెట్టేస్తున్నాను. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, నేనే మీకు కోచ్గా కావాలనుకుంటే ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేయండి. మన దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ అవుతుందండి. మీరు కస్టమర్గా వాడుకోవచ్చు. ప్రోగ్రామ్ తీసుకొని చక్కగా సేమ్ టైం ఎవరైనా కోచ్ అవ్వాలి, కోచ్ ఐడి కావాలి, దాని ఇంట్రెస్ట్గా ఉన్నారు, మాలాగా మీరు కూడా కోచ్ అయ్యి ఇండివిజువల్గా ఉండాలి అనుకుంటున్నారు, మీరు కూడా రావచ్చండి. ఎందుకంటే చాలామంది ఇంకా చాలా డౌట్స్తో ఆగిపోతున్నారు. నేను ఎక్కడో ఉంటానో, మీకు సర్వీస్ అందదు, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట. మేము బ్రహ్మాండంగా అందుతుందండి. సర్వీస్ అందదు ఇలాంటి ఏం డౌట్స్ పెట్టుకోకండి. ఎందుకు అంటే నేను ఉండేది ఒక చోట, మా కోచ్ ఉండేది ఒక చోట అనమాట. నేను పిడుగురాల్లో ఉంటే మా కోచ్ గుంటూరులో ఉంటారు. నాకు మా కోచ్కి 60 కిలోమీటర్స్ అనమాట. నేను ఉండేది ఒక చోట, నా కోచెస్ అందరూ ఉండేది ఇంకొక చోట అనమాట. వాళ్ళు డిఫరెంట్ సిటీస్లో ఉంటారు. అందరికీ సర్వీస్ అందుతుంది. ఎలా అందుతుంది అంటే జూమ్ కాల్లో అందుతుంది అనమాట. డైలీ మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జూమ్ కాల్స్ ఉంటాయి. ప్రతి జూమ్ కాల్ అటెండ్ అవుతాం, అందరం కలిసి నేర్చుకుంటాం. ఇట్లా వెకేషన్స్లో కలుసుకుంటాం. సేమ్ టైం మంత్లీ మీటింగ్స్ ఉంటాయి, వాటిలో కూడా కలుసుకుంటాం. ఇంకొంతమంది అంటున్నారు, మేము అసలు వీటికి ట్రావెల్ చేయలేం, మేము అవ్వచ్చండి. ఓన్లీ మీరు జూమ్ కాల్స్ ఇప్పుడు ఇక్కడ అందరూ లేరు చూసారా. మా కోచెస్ ఎంతమంది ఉంటాం, చాలా నెంబర్ ఉంటుంది. కానీ మీ ఈ ఫంక్షన్ అంటే దీనికి వచ్చింది ఈ రామోజీ ఫిలిం సిటీ కొంతమంది మాత్రమే వచ్చారు. అంటే మిగతా వాళ్ళందరూ లేరని అర్థమా? కాదు, వాళ్ళు ఇంట్లో నుంచి ట్రావెల్ చేయలేరు కాబట్టి వాళ్ళు రాలేదంతే. ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు వచ్చారనమాట. మేమందరం నిన్న బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ అందరినీ హాయ్ చెప్పండి అని చెప్తున్నాను అనమాట. వాళ్ళందరూ బాగా కామెడీగా మాట్లాడుతుంటే నవ్వుకుంటూ హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇట్లా మీరు ట్రావెల్ చేసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ట్రావెల్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట. అందరూ ట్రావెల్ చేయాలి, కంపల్సరీ ట్రావెల్ చేయాలి, ఇలా కూడా ఉండవు రూల్స్. మీకు నచ్చితే మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మహాభారతం సెట్ లాగా వేశారండి. ప్రతిదీ రామోజీ ఫిలిం సిటీలో మీకు తెలుసు కదా, ప్రతి మూవీ సెట్స్ ఉంటాయి మనకి. బాహుబలి సెట్ వచ్చేసి, ఇంకా చాలా మిర్చి మూవీ సెట్స్, ఇలా రకరకాల సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి చూడటానికి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను చాలా కంట్రీస్లో కూడా చూశాను కాబట్టి, నేను ఆల్రెడీ ఒకసారి మలేషియా వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, వేరే కంట్రీస్కి కూడా నేను చాలా షోస్ ఇలాంటివన్నీ చూశాను కాబట్టి నాకైతే అంత అనిపించలేదు. కానీ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే బాగా ఎక్సైట్ అవుతారు, చాలా ఆనందిస్తారు. నేనైతే అన్నీ చాలా చూశాను కాబట్టి. ఎందుకంటే మనం చాలా ఫుడ్ టేస్ట్ చేసాం అనుకోండి, తర్వాత ఫుడ్ ఏమనిపించింది, అంత టేస్ట్ అనిపించదు కదా. అలాగా మనం చాలాసార్లు బయటికి వెళ్ళి అన్నీ చూసినప్పుడు కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఇక్కడ షోస్కి వెళ్ళాము అనమాట. 2-3 షోలు ఉన్నాయి, వాటికి వెళ్ళాము. కానీ నేను జపాన్లో అయితే ఒక 9 షోస్ చూశాను మొత్తం. ఆ రోజు 5 డేస్ ఉన్నాను నేను జపాన్లో. ఆ 5 డేస్ షోస్లో అయితే ఇంకా అమేజింగ్ అనమాట. అమేజింగ్ అంటే అమేజింగ్. మలేషియాలో కూడా అంతే. వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ షోస్ చూడాలన్నంత అనిపించిందండి. అవైతే గుర్తొస్తే మాత్రం నాకు హర్రర్ అంటే అది ఒక షో లాగా ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తారు మనల్ని, గ్రాఫిక్స్ పరంగా. అలాగా చాలా వండర్ఫుల్గా ఉంటాయండి ఆ షోస్ అన్నీ. అంటే ఎట్లయినా మనది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి మనం ఇక్కడెక్కడ నేను ఇంకొక విషయాన్ని మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నాకు అలాంటివి ఏమైనా ఉంటాయేమని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడం నేను ఫస్ట్ టైము, అలాంటివి ఏమైనా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నార్మల్గా ఉంది. కానీ మా వాళ్ళందరూ బాగా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగుంది అన్నారు. అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా నచ్చింది అనమాట రామోజీ ఫిలిం సిటీ కూడా. పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంకా పెద్దవాళ్ళకన్నా పిల్లలు బాగా. మేమైతే ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నాము. అంటే ప్రీమియం ప్యాకేజ్ ఏంటంటే కొంచెం ఎర్లీగా పంపిస్తారు, క్యూ లైన్స్లో నుంచి ఉండే పని ఉండదు, కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని ప్రీమియం ప్యాకేజ్లో వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. మాకు ఇదంతా వెకేషన్ అంతా ఫ్రీ వెకేషన్ అనమాట. ఇది డబ్బులు వెకేషన్ కాదు, ఫ్రీ వెకేషన్. మమ్మల్ని తీసుకెళ్లారనమాట. ఇట్లా మనకి చాలా ఉంటాయి. మనకి హెర్బల్ లైఫ్లో ఉంటే చాలా ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్లో నేను కూడా యాక్టింగ్ చేశాను. ఇది ఒక 2 minutes ఫిల్మ్ అనమాట. ఈ ఫిల్మ్లో నేను యాక్టింగ్ చేశాను. నిన్న నాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, చేశాను అనమాట. ఈ ఫిలిం వచ్చేసి నేను రేపు రిలీజ్ చేస్తాను. రేపు ఫుల్ వీడియోలో ఈ ఫిలిం వస్తుంది, చూడండి. భలే నవ్వు వస్తుంది. దీని గురించి మొత్తం వివరిస్తే రేపు వీడియో పెడతాను. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. మేమందరం ఇలా మంచిగా అన్నీ ఎంజాయ్ చేసాము. మా కోచెస్ అందరూ ఎంజాయ్ చేశారు. తిని వచ్చేసి రాజలక్ష్మి గారు, మీకు తెలుసు కదా, న్యూ కోచ్. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము.
రేపు వచ్చేసి నా ఫుల్ మూవీ కూడా పెడతాను మీకు చూద్దరు కానీ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేయాలి అనుకుంటున్నా, వాడాలి అనుకుంటున్నా, దేనికైనా సరే వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. దేనికైనా సరే మీరు కాల్ చేయండి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి. మీకు చాలా చాలా మంచి అంటే ఒక మంచి కమ్యూనిటీ దొరుకుతుంది మీకు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాతో పాటు ఉన్నందుకు. మీకు నిజంగా దీని గురించి ఏదైనా కావాలనుకున్న కాల్ చేయండి. వాళ్ళైతే వీడియో అయితే రేపు వీడియోలో కలుసుకుందాం. రేపు మన మూవీ చూద్దరు కానీ మీరు ఆల్రెడీ స్టేటస్లో స్టోరీలో అందరూ చూసేశారు మన వాళ్ళందరూ. మీరు కొత్త వాళ్ళైతే రేపు చూడండి. రేపు మధ్యాహ్నం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అది మధ్యాహ్నం నుంచి జరిగినవన్నీ ఫుడ్ తర్వాత వచ్చేసి నా మూవీ మొత్తం రేపు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పవని. బాయ్ బాయ్ అండి. ఇలాంటి షోస్ చాలా జరిగాయి అన్నమాట, అన్నీ చూసాము. చాలా మంచిగా అనిపించింది రామోజీ ఫిలిం సిటీ. 1 డే సరిపోద్దండి మొత్తం ఎంజాయ్ చేయడానికి. ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే 1 డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. మీరు దసరా హాలిడేస్కి వెళ్తే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఓకేనా? బాయ్ బాయ్.